హాయ్ ఫ్రెండ్స్, ఇది బతుకమ్మకుంట చెరువు. అంటే మా ఇంటి దగ్గరనే వీడియో పెడదామనుకున్నా కానీ పెట్టలేదు, ఎందుకు లేదు. ఇది బతుకమ్మకుంట చెరువు ఉంటుంది. వీళ్ళంతా వాకింగ్ చేస్తారు పొద్దుగాలే. ఆల్మోస్ట్ నేను కూడా వస్తా కానీ ఎప్పుడు తీయలేదు, పెడదాం అనుకున్నా. సీక్రెట్ గార్డ్ చుట్టూ ఇదంతా వాకింగ్ చేస్తారు అందరు. ఎర్లీ మార్నింగ్ వాకింగ్కి వస్తారు. ఇంతకుముందు ఏమో డీడీ కాలనీ క్యాంపస్ ఆర్ట్స్ కాలేజీ అటు ఇటు వెళ్తుండే. ఇప్పుడేమో ఇటు ఈ చెరువు దైందిగా నీట్గా ఉంది, ఏ పొల్యూషన్ లేకుండా ఏం లేకుండా. ఇక జనాలు అంతా చూడండి, ఎంతమంది ఉన్నారో జనాలు చూడండి, ఫుల్ పబ్లిక్. ఈ చుట్టుముట్టు ఉన్న వాళ్ళు మొత్తం ఆ క్యాంపస్కి వెళ్ళే వాళ్ళు కూడా మొత్తం ఇక్కడ వచ్చి చేసుకుంటారు వాకింగ్. మెట్లు బతుకమ్మ కుంట అంటారు దీన్ని. బతుకమ్మలు వేసినప్పుడు మాత్రం ఇక్కడనే వేస్తారు అన్నట్టు, ఆ మెట్ల దగ్గర. అంటే ఫస్ట్ నుంచి కూడా ఇక్కడనే వేస్తుండే. ఇది కొంచెం నీట్గా రేవంత్ రెడ్డి సీఎం అయినాక దీన్ని పట్టించుకొని ఇప్పుడు నీట్గా వేసారు. చాలా అసలు వాటర్ కూడా అసలు ట్యాంక్ బండ్ల వాటర్ లాగా కాదండి, తేటగా. ఇట్లా ఒక 1 రూపీ కాయిన్ కానీ వేస్తే అది అవపడుతుంది, కనిపిస్తుంది, అంత తేటగా ఉంది. ఆ మధ్యలో ఖాళీ ఉంది, మరి ఏం పెడతాదో తెలియదు. ఇక్కడ కూడా ఒక చిన్న బుద్ధుని విగ్రహం పెడితే సూపర్ ఉంటుంది. అది ఇక్కడ ఈ ఇంటి బ్యాక్ సైడే మా ఇల్లు, అటు ఆ లోపలికి ఉంటుంది మా ఇల్లు. రోజు వస్తాం కానీ తీయలేదు వాకింగ్లో వీడియో, ఎందుకని సెక్యూరిటీని అడిగి పర్మిషన్ తీసుకున్నాను. ఇట్లా వీడియోస్ కంటే తీసుకొస్తాము అన్నాడు సీఎం రేవంత్ రెడ్డి. పుణ్యమని ఈ చెరువు తయారైంది, లేకుంటే కాకపోతుండే. వేరే గత ప్రభుత్వం ఏదొచ్చినా నేను మా ఫ్రెండ్ నమస్తే సీనన్నా అందరు తిరుగుతూనే ఉంటారు ఇంట్లో పొద్దుగల. అంటే ఈ ఆల్మోస్ట్ ఇట్లకి వెళ్ళిన వాళ్ళు అందరూ గుర్తుపడతారు మనల్ని, ఇక్కడ లోకల్ వాళ్ళు కనుక చాలామంది గుర్తుపడతారు. ఎంత నీట్గా అంటే అంత నీట్గా ఉందండి ఫ్రెండ్స్. నేను కూడా ఒక 2 రౌండ్లు కొడతా. ఇవి కూడా ఇక్కడ ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇల్లు లేకుండే, అంత కుంట చెరువే ఉండే. ఇదంతా ఇక కొనుక్కున్నారా ఏందో తెలియదు, ఎంత ఇల్లులు అయిపోయినాయి. ఇది బతుకమ్మకుంట చెరువు అంటారు. తీద్దామనుకున్న వీడియో కానీ చాలామంది కొంతమంది అడిగారు, అన్న నేను అంబర్పేటగా అన్న కృష్ణన్న కొంచెం చెరువుది వీడియో పెట్టలేదని అన్నాడు. దానికోసమని పెట్టినా. ఇందులో ఫిషింగ్ ఏం లేదు, బోటింగ్ కూడా ఏం లేదు. ఫ్యూచర్లో మరి వస్తే బోటింగ్ రావచ్చు, తెలియదు. ఇది ఇక్కడనేమో వర్షం వాటరే ఉంటుంది, డ్రైనేజ్ అనేది ఉండదు ఇక్కడ. వర్షం వాటరు ఆ మా ఇంటి బ్యాక్ సైడ్కి వెళ్ళి వస్తాయి. డీడీ కాల్ ఉంటుంది కదా, డీడీ కాల్ని ఆ గడ్డ మీదకి వెళ్ళి మొత్తం వాటర్ వర్షం వాటరే ఉంటుంది, కానీ డ్రైనేజ్ వాటర్ మాత్రం కలవదు నా ఇండ్లకి. డ్రైనేజ్ లైన్ అలాగే ఉంటుంది అన్నట్టు.